వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం. 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శ్రీకారం. ఓయూలో నిరుద్యోగ మార్చ్ సందర్భంగా ముందస్తు అరెస్టులు. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించిన పోలీసులు. కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా కాకాణి పర్యటన. చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? టీడీపీది అనైతిక విజయమన్న ఏపీ మంత్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే జీవో నెంబర్ 1ని తీసుకొచ్చారని, దాన్ని రద్దు చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారు స్పీకర్ వెల్లోకి దూసుకుపోయారు. పోడియం వద్ద ఇప్పుడు కొత్తగా రెడ్ లైన్ గీశారు. ఈ గీతను దాటితే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయినట్టేనని ఇంతకు ముందు స్పీకర్ హెచ్చరించారు. రెడ్ లైన్ దాటిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లులోకి రావడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అనంతరం 10 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తమను సభ నుంచి సస్పెండ్ చేయడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు హరిస్తూ ఏనాడో బ్రిటిష్ వాడు తెచ్చిన నల్ల చట్టాన్ని ఇవాళ మన మీద ప్రయోగిస్తూ జీవో నెంబర్ 1 తేటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఆర్థిక దివాళా తీస్తుంది, అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, అభివృద్ధి ఎక్కడ కూడా కానరాని పరిస్థితి. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. నిన్న చూశారు ఏం జరిగిందో, మీరు చూశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా తిరుగుబాటు జరిగిందో. ఫలితం ఏంటి? ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ పెట్టి అధికార పార్టీని కాదు ప్రతిపక్షాలంతా అనగదొక్కే విధానంలో ముందుకు సాగుతుంది. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. చట్టసభ ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తూ తగిన సమయం కేటాయింపు చేసి మైకులు ఇచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించేదానికి అవకాశం కల్పించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ సభ 4 సంవత్సరాలకు అసలు ఎన్ని రోజులు నడిచింది, ఎన్ని రోజులు నడవాలి, కనీస అవకాశం ఇవ్వరు. రోజు మమ్మల్ని బయటకు గెంటేయటం, తప్పుడు ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్గా మారింది. మమ్మల్ని చూపించరు, మా మాట వినిపించరు, మీడియాని ప్రవేశం లేదంటారు. ఈ అరాచక ఆటవిక ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పే లక్ష్యంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంతమందిని కాదు, ఆ రోజునే చెప్పాను, పంచపాండవుల 5 చాలు మీ కౌరవ సభను చీల్చి ఎండాటానికి అని చెప్పాం. మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య వాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చీకటి జీవో రద్దు అయ్యేదాకా పోరాటం చేద్దాం. అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అనేక ఉద్యోగ సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వృత్తిదారులు కావచ్చు, నష్టపోతున్న వాళ్ళంతా కూడా రోడ్డెక్కుతానికి భయపెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తెస్తూ ఉంది. జీవోను అడ్డుపెట్టి గొంతు నొక్కుతూ ఉన్నారు, ప్రాథమిక హక్కులు హరిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు హర్షించారు, ఇవాళ రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ రాష్ట్ర పాలన పోవాలి, దానికి నాంది పలికింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ నాంది పలికింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా పోరాటం చేయాలన్న ఆలోచనలు అన్ని రాజకీయ పక్షాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. వారందరినీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. దాదాపు 151 మంది ప్లస్ జనసేన ప్లస్ తెలుగుదేశం ప్లస్ ఇన్ని కలుసుకుని కూడా అంటే 156 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 7 మంది ఎమ్మెల్సీలు గెలవలేనటువంటి పరిస్థితి. అంటే ఇది ఆయన అసమర్థత. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఏమాత్రం సిగ్గు శరమో ఏవో ఉంటాయి కదా ఆయనకి ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. 150 మంది ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేనటువంటి వ్యక్తి, లేదా తన ఆధ్వర్యంలో ఎలక్షన్ నిర్వహించలేని వ్యక్తి మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని 175 నియోజకవర్గాలను ఏ విధంగా పరిపాలన చేయగలుగుతాడనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి నిన్నటి దినం జరిగినటువంటి విజయం చాలామంది తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ ఉండేది. ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇస్తారు అనే నానుడు ఉండేది. కానీ నిన్నటి దినం విజయం చూస్తే
మరి మా సోదరమణి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరమణి మరి నిన్న గెలిచి చూపించారు. మరి ఈ రకంగా బడుగు బలహీన వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిబద్ధత కలిగి ఉండారనడానికి నిదర్శనం నిన్నటి దినం జరిగినటువంటి ఎలక్షన్. మరి ఆ ఒక్క ఓటు ఎక్కడి నుంచి వచ్చిందని చాలామంది చూస్తే ముఖ్యమంత్రి గారు ఆత్మతో మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఓటు ముఖ్యమంత్రి గారు ఓటు వల్ల మాకే పడిందని తెలిసింది. మా ఆత్మ మరి వాళ్ళ నాన్నతో మాట్లాడినారో ఇంకోరితో మాట్లాడినారో, ఈ కన్ఫ్యూజన్ మరి ఆత్మ ఏం చెప్పిందో ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేయమని చెప్పాము మేము. ఆత్మ ప్రబోధానుసారం ఏం చెప్పిందంటే ఆత్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహిళ బీసీ మహిళ పంచుమర్తి అనురాధకేయమని ఆత్మ చెప్పింది కాబట్టి ఆయన వేసినటువంటి ఆత్మ ప్రబోధ. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సరస్వతి అమ్మవారి గర్భాలయ పునర్నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ 50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 8 కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు తదితర పనులు చేపట్టగా 22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి విజయ రామారావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒయ్యిలో ఉదయం నిరుద్యోగ మార్చ్, మధ్యాహ్నం నిరసన దీక్ష ఉన్న సందర్భంగా ఒయ్యిలో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిరుద్యోగ విద్యార్థి మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు పోలీసులు. గన్నవరంలోని ఏపీఎస్ ఎస్డీసీ ఆవరణలో రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, సంస్థ చైర్పర్సన్ హేమ సుస్మిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో నూతన అధ్యయనానికి కేంద్రం ఎంతో దోహదపడుతుందని అన్నారు. పనిలో పనిగా తెదేపా అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీకి రానన్న చంద్రబాబు ఎందుకు వచ్చారని మంత్రి రోజా ప్రశ్నించారు. అధికారంలో ఉండగా 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. సైడ్ నుంచి వస్తుందిలే కానీ సైడ్ నుంచి వస్తుందిలే. నాయుడు ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తే అంత జీరోకి వెళ్ళిపోతాడు. 23 మందిని కొన్న చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలకి పరిమితం అయ్యాడు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలని కొన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ 2 కూడా రావు ఖచ్చితంగా. ఎందుకంటే 2024 175కి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సింది, ప్రజలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తెలియజేసుకుంటుంది. 21 ఎమ్మెల్సీలో 17 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈరోజు ఏ విధంగా 4 గెలిచారో అందరూ చూశారు. దానికే సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా పిచ్చోళ్ళు ఎవరూ కూడా లేరు.
సో భార్యను తిట్టారని అబద్ధం చెప్పి ఏడ్చిన చంద్రబాబు నాయుడు సింపతి కోసం ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూసాం. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనన్న వ్యక్తి ఈరోజు భార్య పరువు పోయినా పర్వాలేదు, ఎవడు ఎక్కడ గంగలో కలిసినా పర్వాలేదు, తాను మాత్రం నీతిమాలిన రాజకీయాల కోసం అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మొన్న స్పీకర్ని అవమానించి అసెంబ్లీని భ్రష్టు పట్టించడమే కాకుండా ఈరోజు మళ్ళీ వెన్నుపోటు రాజకీయాలు చేసి రాజకీయ నాయకులు అంటే అసహించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది. కాబట్టి ఈరోజు మీరు అనుకోవచ్చు ఏదో బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు ములుగు వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ ములుగు జిల్లాలో చెల్లువాయి గ్రామంలో పర్యటించారు. 5 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన రైతుల పొలాలను ఆయన సందర్శించారు. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు సహాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు వస్తాయని అన్నారు. ఇక చెల్వాయి గ్రామంలో ఏనుగులు సాంబశివరావు ఇల్లు వర్షానికి కూలిపోవడంతో వారి ఇంటికి వెళ్లి వారిని కలిసి ఉన్నతాధికారులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన కామల సత్తయ్య నిన్న రాత్రి సమయంలో తన ఇంటి ముందు నిద్రిస్తున్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు సత్తయ్యను బలంగా తలపై కొట్టి హత్య చేశారు. తెల్లవారేసరికి రక్తపు మడుగులో ఉన్న సత్తయ్యను చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా కంచెరపాలెం నేషనల్ హైవేలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ముందు వెళుతున్న టాటా ఏసీ మినీ వ్యాన్ సడన్ గా ఆగిపోయింది. దాంతో వెనుక వస్తున్న ఇంజిన్ ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. తర్వాత డివైడర్ ను తాకి పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఇంజిన్ ఆయిల్ కి సంబంధించిన గ్యాస్ ఫుల్ ట్యాంక్ లో ఉండడంతో హెచ్పిసిఎల్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుని లారీని సురక్షితంగా తరలించారు. గత రాత్రి 1 గంటన్నర సమయంలో మన విశాఖపట్నంలో గ్యాస్ లోడ్ చేసుకుంటూ రాయ్పూర్ వెళ్తున్న ఒక గ్యాస్ ట్యాంకర్ కప్పరాడ జంక్షన్ దగ్గర హైవేలో ముందు వెళ్తున్న టిప్పర్ని డాష్ ఇచ్చి ఆ రోడ్డు డివైడర్ని దాని మీద ఎక్కి ఎలక్ట్రికల్ పోల్స్, సైన్ బోర్డ్స్ని దాన్ని అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. గ్యాస్ ట్యాంకర్లో పూర్తిగా 18 టన్నుల గ్యాస్ ఉంది కాబట్టి ఇది ప్రమాదంగా భావించి సిటీ పోలీస్, ఫైర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్, పెట్రోలియం కంపెనీ సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరం కలిసి దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. కోడి వ్యర్థాలతోనే కొల్లేరు కలుషితమవుతోంది. సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు కోడి వ్యర్థాలు రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయో తెలుసా? 100ల్లోనే వస్తున్నాయి. అగడాల లంక, చెట్టున్నపాడు, గుడిపాడు, వడ్డిగూడెం, వీరమ్మకుంట, అంతెందుకు జిల్లా కేంద్రానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని శ్రీపర్రు, పోనంగి, పాతముప్పర్రు, జాలిపొడి వంటి గ్రామాలకు యథేచ్ఛగా సరఫరా అవుతోంది. రోజుకి లక్షల్లోనే చేతులు మారుతున్నాయి. లెక్కల్లో రాసుకోవడానికి అర్ధరాత్రుల్లో 1-2 కేసులు కట్టి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అసలు పర్యావరణం, నీటి కాలుష్యం నాశనం కాబట్టే చేపలు, రొయ్యల చెరువుల్లో ఎన్ని మందులు వాడినా జబ్బులు తగ్గడం లేదు. ఇక నీటి కాలుష్యంతో ప్రజలకు వింత వ్యాధులు సోకినా సోకొచ్చంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి చెరువులో రాకాసి చేపలు కలకలం రేపాయి. రాకాసి చేపలు వలలో చిక్కడంతో మత్స్యకారులు అవాక్కయ్యారు. రాకాసి చేపల దెబ్బకు చెరువులో చేపలు లూటీ అయ్యాయని వాపోయారు. మత్స్యకారులకు భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి రాకాసి చేపలు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని. మాకు గత సంవత్సరం నుంచి ఈ రాకాసి చేప మా చెరువులకు వచ్చి మా 100 మంది కుటుంబాల జీవనోపాధిని నష్టం చేస్తున్నది. ఈ చేప మాది ఏ రకంగా వచ్చిందో కూడా మాకు అర్థం లేని పరిస్థితి. ఇప్పుడు కూడా మా చెరువులో ఈ చేపలు ఇంకా లోడు వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి దీనికి ఈ నష్టపరిహారం మరి మాకు ప్రభుత్వము ఆదుకొని ఏ రకంగానైనా మాకు ఆదుకొని మా మత్స్య కార్మికుల్ని, మా కుటుంబాలను కూడా ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మాకు వాస్తవానికి ప్రభుత్వం మిత్ర చేప పిల్లలు ఇస్తున్నది, మమ్మల్ని ప్రభుత్వ పరంగా కూడా ఆదుకుంటుంది. కానీ ఇక్కడికి వస్తాలకే మా చెరువులో వేసిన చేప పిల్లలు మొత్తం ఇవి తినేసి ఉన్న ప్రభుత్వం నుంచి వచ్చిన చేప పిల్లలను కూడా మాకు ఉపయోగపడకుండా చేస్తున్నది. కాబట్టి దీని మీద ఆధారపడిన మా 100
100 మంది మత్స్యకార్మికుల కుటుంబాలకు ఆదాయం లేక మేము నష్టపోవడం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకొని మాకు తగిన అంత సహాయం చేయాలని కోరుతున్నాం. విజయవాడ దుర్గగుడిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. మహామండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్లు చీమలు పట్టిన లడ్డూలు భక్తులకు పంపిణీ చేస్తున్నారు. చీమలు పట్టిన లడ్డూలు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రసాదం పంపిణీ చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడే రికార్డుల్లోకి ఎక్కించకుండా పులిహోర ప్యాకెట్లు అమ్మకంపై వివాదం చెలరేగింది. పలువురు సిబ్బందిపై ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చీమలు పట్టిన లడ్డూ ప్రసాదాలు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం. 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శ్రీకారం. ఓయూలో నిరుద్యోగ మార్చ్ సందర్భంగా ముందస్తు అరెస్టులు. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించిన పోలీసులు. కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా కాకాణి పర్యటన. చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? టీడీపీది అనైతిక విజయమన్న ఏపీ మంత్రులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.